తాడేపల్లిలో సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. యాక్టివ్ డైరెక్టర్గా దాంట్లో ఉండి స్టూడియో ఛానల్ మొదలైంది. అంటే ఎవరికైనా క్లోజ్నెస్ అంటే వాళ్ళకు ఉండాలి. నారా లోకేష్ కూడా అతను క్లోజ్ అయి ఉంటేనే అది మొదలై ఉంటుంది. ప్రద్యుమ్న అనే వ్యక్తి దానికి సంబంధించి ఆ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ నారాయణ శ్రీనివాసరావు గారు ఆయన కుమార్తెను చేసుకున్న తర్వాత వీళ్ళు దాని నుంచి వాళ్ళ మధ్య విభేదాలు రావడం ఏదో జరగడం ఇదంతా హిస్టరీ ఉన్నట్టుంది. దానికి సంబంధించిన ఆధారాలు ఉన్నాయి. ఇవి పట్టుకుని ఒక కథ అల్లొచ్చు కావాలంటే. దానికి సంబంధించి ఆ ప్రూఫ్ ఉన్నాయి చూడండి. వాళ్ళ నారా లోకేష్ స్టూడియో ఆయనకు సంబంధించి ప్రద్యుమ్న డైరెక్టర్గా నారాయణ నెట్వర్క్స్ అనేది స్టూడియో ఓనరు. అప్పట్లో వచ్చిన కథనాలు వీక్ మ్యాగజైన్లో కూడా స్టూడియో లోకేష్ దాన్ని ఇచ్చేస్తున్నాడని వచ్చిన కథనం. అప్పట్లో ఆయన నారా లోకేష్ యాక్టివ్గా ఉన్నాడు దాంట్లో అని. నెక్స్ట్ జూనియర్ ఎన్టీఆర్ వాళ్ళ ఇంట్లో పెళ్లి చేసుకున్నాక వాళ్ళ మధ్య దాని మధ్య ఇది అవుతుంది. దేంట్లో అది వాళ్ళకు కొంచెం సింపథెటిక్గా ఉండే దీంట్లోనే అనుకుంటా. తెలుగు వన్ అనే దాంట్లో వాళ్ళు వేసిన స్టోరీ 2011లోనే ఎప్పుడో జూనియర్ ఎన్టీఆర్ నారాయణ శ్రీనివాసరావు అల్లుడు అయ్యాక అతను టేక్ ఓవర్ చేసి క్యాప్చర్ చేస్తాడని నారాయణ లోకేష్కి ఇద్దరి మధ్య విభేదాలని వాళ్ళేదో రాసిన స్టోరీ. సరే, ఆ పాయింట్ వచ్చి ప్రద్యుమ్న అనే వ్యక్తి ఒక ఇండివిజువల్, అతను ఒక కంపెనీలు నడుపుకునేవాడైనప్పుడు అతనికి ముందు నారా లోకేష్తోనే బంధం ఎక్కువ ఉందని ప్రూవ్ చేసే ఆధారాలు